పదవి విరమణ ఒక మైలురాయి వంటిదని రవాణా శాఖ డీటీసీ ఏ మోహన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ చేయడం ప్రతి వ్యక్తికి బాధాకరమైన, అది జీవితంలో ఒక మైలురాయి వంటిదని రవాణా శాఖ డీటీసీ ఏ మోహన్ తెలిపారు. ఆర్డీఓ సాయి ప్రసాద్, వెంకట్ రమాదేవి పదవి విరమణ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ ఉద్యోగరీత్యా ఉండే ఒత్తిడి నుంచి పదవి విరమణ వల్ల ఉపశమనం కలుగుతుందని, ప్రభుత్వ ఉద్యోగ సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసి పదవి విరమణ చేస్తున్న సాయి ప్రసాద్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. ఆర్టీఓ అధికారులు కృష్ణారావు, అశోక్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ తమ జీవితంలో ఎన్నో అమూల్యమైన క్షణాలను వదిలిపెట్టి ప్రభుత్వ ఉద్యోగ సేవలు అందించారని, సాయి ప్రసాద్ సేవలను వారు కొనియాడారు. రవాణా శాఖలో 34 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం అంకిత భావంతో సేవలు అందించేందుకు గౌరవంగా చిరు సత్కారం చేస్తున్నామన్నారు. సాయి ప్రసాద్ మాట్లాడుతూ తన సర్వీస్ అంతా జోన్ 3లో కొనసాగిందన్నారు. ఈ కార్యక్రమంలో హరినాథ్ రెడ్డి, రాధాకృష్ణ, శ్రీనివాస్, జనార్దన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీసులో పనులు చేసుకోవడం, ఇంటికి వెళ్ళడం ఇదే ప్రక్రియ. కానీ ఆ ఇంట్లో ఉన్న అవకాశం వస్తుంది, కానీ పుట్టినరోజు, పదవి విరమణ రోజు మళ్ళీ రావు. మరి ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో పెద్దల మధ్య ఈరోజు మన ఆత్మీయ సాయి ప్రసాద్ గారికి రిటైర్మెంట్ ఫంక్షన్స్ అనుభవం జరగడం మా అదృష్టంగా, అదేవిధంగా వారి అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. బిరుకు చూపులతో ఆఫీస్ మెట్లెక్కుతూ కార్యాలయంలో జాయిన్ అయిన రోజు 37 సంవత్సరాల తర్వాత ఎన్నో అనుభవాల్ని మూటగట్టుకుని ఎందరినో చూసి ఈరోజు మరి డిపార్ట్మెంట్లో ప్రజలకి సేవలు అందించి రిటైర్ అవ్వడం అన్నది అదృష్టం. అందరూ సాయి ప్రసాద్ గురించి చెప్తున్నారు. అందరూ సాయి ప్రసాద్ గారి మంచితనం, అందరూ సాయి ప్రసాద్ గారిని గొప్పగా సేవలు చేశారని చెప్తున్నారు. నేనైతే దానికి ఒప్పుకున్నాను. ఎందుకంటే వారంత సక్సెస్ కావడానికి కారకులు ఎవరండి? భార్య. ఏ రోజైతే మనం జాయిన్ అవుతామో ఆ రోజు మనకు తెలుస్తుంది జనరల్గా ఈ రోజు రిటైర్ అవుతున్నాము సర్వీస్ నుంచి. ఆఖరి రోజు కూడా అందరితో చాలా కలిసిమెలిసి చాలా సౌమ్యుడిగా బయట కూడా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ వర్కర్ కలెక్టరేట్తో కూడా అందరితో కూడా చాలా కోఆర్డినేట్ చేసుకుని తోటి ఎగ్జిక్యూటివ్ స్టాఫ్తో కూడా అందరితో బాగా సౌమ్యంగా చేసుకుని అందరూ కూడా వివాదరహితంగా పేరు తెచ్చుకున్న సాయి ప్రసాద్ గారికి రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ ఏ విధంగా ఆయన జీవితాన్ని ఉండాలన్నామో ఆ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. This experience is more than my age. I make it short. In these 37 years, he never has about the work. No complaint about it. Actually, he get peace during his work. And he's such a positive person. He, as his colleague said, he always shown empathy on others. I never seen any degrading words for him. తను సంపూర్ణ ఆరోగ్యవంతులై ఇంటికి తిరిగి వచ్చే వరకు మీ ఆదరణ, మీ అభిమానం మర్చిపోలేదు. ఆ టైంలో మేమిద్దరు మా పిల్లలు బయట ఉన్నారు, గంటలో ఉన్నారు, ఒంటరిగా ఫీల్ అయ్యారండి. కానీ హాస్పిటల్కి వచ్చి మీ అందరూ ఆయన చుట్టూ ఆ క్షణాన్ని మేము కాదు. మా బంధువులు, మా పిల్లలే మీరు అన్నట్టు అనిపించింది. నాకు చాలా ధైర్యం వేసింది. నాకు సాయి కుమార్ గారితో దాదాపు 22 సంవత్సరాల కింద పరిచయం. 2002లో నేను నెల్లూరు డిటీసీగా కౌన్సిల్కి నెల్లూరుకి చేరినప్పుడు అప్పుడు వారు అక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసేవారు. మరి చాలా చక్కగా రికార్డ్స్ అదంతా కంప్యూటరైజేషన్ చాలా తక్కువగా ఉండేది. మాన్యువల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, స్టాపేజ్ రిజిస్టర్లు, ఈసీబీ రిజిస్టర్లు, నోటీసులు పంపడం, అన్నింటిలో కూడా చాలా ఒకటి నాలెడ్జ్ ఉండడం వల్ల వచ్చినటువంటి ఇదైతేనేమి, పనితత్వంలో ఉన్నటువంటి నేర్పడతారు అయితేనేమి చాలా అద్భుతంగా పనిచేసేవారు. అందరికీ మార్గదర్శకంగా ఉండేవారు. కాబట్టి మార్గదర్శకంగా ఉండే వాళ్ళకి మనం ఎక్కువగా కొంచెం అద్భుతంగా ఉండేవారు. అలాగే తెలియని వాళ్ళందరూ కూడా ఇలా చేసుకోండి అని చెప్పి ఒక రామూర్తి గారు సాయి ప్రసాద్ గారి దగ్గర నేర్చుకుని చెప్పి చాలా మంది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.